హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద టెక్ టిప్స్. వెల్కమ్ టు టెక్ క్రియేటర్స్ యూట్యూబ్ తెలుగు ఛానల్. సో ఫ్రెండ్స్, నాది కూడా ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్నే, అది కూడా టెక్ సంబంధించి. సో మీ అందరికీ టెక్నాలజీ అంటే ఇష్టం అని నాకు బాగా తెలుసు. సో ఈరోజు మేమిద్దరం కూడా కొలాబరేట్ అవుతున్నాం అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు కొలాబరేట్ విత్ హిమ్. టెక్ క్రియేటర్స్ తెలుగు ఛానల్ అనేది చాలా మంచి ఛానల్ అండ్ ఈ వీడియోస్ అన్ని చూశాను, చాలా బాగా ఇతను ప్రొడ్యూస్ చేస్తున్నారు వీడియోస్ అనేవి. సో నా వీడియోస్ని కూడా మీరు ఒకసారి జస్ట్ సెర్చ్ చేయండి యూట్యూబ్లో, youtube.com/udaytechtips అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే నా ఛానల్కి మీరు యాక్సెస్ చేయొచ్చు. సో ఈజీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండ్ నా వీడియోస్ నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దట్స్ ద డీల్. సో ఈరోజు ఈ వీడియో గురించి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్. సో అంతకంటే ముందు మై నేమ్ ఇస్ ఉదయ్ అండ్ వెల్కమ్ టు ద టెక్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు మొబైల్లో ఉండేటువంటి స్మార్ట్ ఫోన్స్లో ఉండేటువంటి కొన్ని రకాల సెన్సార్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో సెన్సార్స్ అనేవి లేకపోతే స్మార్ట్ ఫోన్స్కి ఫీచర్ ఫోన్స్కి తేడానే ఉండదు. సో ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ని డిఫరెన్షియేట్ చేసిందే ఈ సెన్సార్స్. సో మొబైల్లో ఎటువంటి సెన్సార్స్ అనేవి ఇస్తారు అండ్ వాటి యొక్క యూజ్ ఏంటి, అవి ఎలా ఉపయోగపడతాయి, ఎలా పనిచేస్తాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, స్మార్ట్ ఫోన్స్లో మనకి మెయిన్గా 3 types ఆఫ్ సెన్సార్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ టైప్ మోషన్ సెన్సర్ అండ్ సెకండ్ టైప్ ఎన్విరాన్మెంటల్ సెన్సర్ అండ్ థర్డ్ టైప్ పొజిషన్ సెన్సర్. సో ఫస్ట్ టైప్ గురించి చూద్దాం, మోషన్ సెన్సర్స్ అంటే ఏంటో. సో మోషన్ సెన్సర్స్, ఈ మోషన్ సెన్సర్స్ ఏం చేస్తాయంటే మన యొక్క ఫోన్ యొక్క మూవ్మెంట్ని రికగ్నైజ్ చేస్తూ ఉంటాయి. ఈ గ్రూప్ ఆఫ్ సెన్సర్స్లో వచ్చేసరికి మనకి యాక్సెలరోమీటర్, గ్రావిటీ సెన్సర్, ఇంకా రొటేషనల్ సెన్సర్, రొటేషనల్ వెక్టర్ సెన్సర్, ఇలాంటి సెన్సర్స్ అన్ని కూడా ఈ గ్రూప్లోనే ఉంటాయి మనకి. సో మన యొక్క ఫోన్ అనేది ఎటువంటి యాక్సిస్లో ఉంది, ఎక్స్ యాక్సిస్లో ఉందా, వై యాక్సిస్లో ఉందా, లేదంటే జెడ్ యాక్సిస్లో ఉందా, సో ఈ టైప్లో ఏ యాక్సిస్లో ఉంది అని చెప్పేది ఈ యొక్క పొజిషన్ మోషన్ సెన్సర్స్ ఫ్రెండ్స్. సో మీరు ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నారని చెప్పేది కూడా ఈ యాక్సెలరోమీటర్నే. అండ్ సెకండ్ టైప్కి వచ్చేసరికి మనకి ఎన్విరాన్మెంటల్ సెన్సార్. సో మీ స్మార్ట్ ఫోన్ చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని ఇది రికగ్నైజ్ చేస్తూ ఉంటుంది. ఫర్ సపోజ్ మీకు ఇందులో సెన్సార్ విషయానికి వచ్చేసరికి బారోమీటర్ కానివ్వండి, లేదంటే కనుక టెంపరేచర్ సెన్సర్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఎన్విరాన్మెంట్ని మనకి రికగ్నైజ్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ సెన్సర్స్ ఉన్నాయి, హ్యూమిడిటీ సెన్సర్స్ అని, బారోమీటర్, ఆల్టిట్యూడ్, ఇవన్నీ కూడా మన యొక్క స్మార్ట్ ఫోన్ చుట్టూరు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని మెజర్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ సెన్సర్స్లోకి వస్తాయి. అండ్ థర్డ్ వన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో అదేంటంటే పొజిషన్ సెన్సర్. మన స్మార్ట్ ఫోన్ అనేది ఏ పొజిషన్లో ఉంది అని చెప్పేది ఈ యొక్క పొజిషన్ సెన్సర్స్. వీటిలో మనం చెప్పుకుంటే ఓరియంటేషన్ సెన్సర్స్, మ్యాగ్నెటోమీటర్ సెన్సర్స్, ఇవన్నీ కూడా మన యొక్క ఫోన్ యొక్క పొజిషన్ని వాటికి చెప్పబోతున్నాయి. సో ఈ సెన్సర్స్ అన్నిటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో సెన్సర్స్లో ఫస్ట్ మనం చూసేది యాక్సెలరోమీటర్. సో ఫ్రెండ్స్, ప్రతి స్మార్ట్ ఫోన్లో కూడా మనకి యాక్సెలరోమీటర్ ఖచ్చితంగా ఇస్తారు ఫ్రెండ్స్. బేసిక్ ఫోన్ అయినా సరే, మీరు చాలా తక్కువ రేట్లో ఆండ్రాయిడ్ మొబైల్ కొన్నా సరే మీకు యాక్సెలరోమీటర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందులో యాక్సెలరోమీటర్ అనేది మీ యొక్క ఫోన్ అనేది ఎక్స్ యాక్సిస్లో, వై యాక్సిస్లో, లేదంటే జెడ్ యాక్సిస్లో ఎటువంటి యాక్సిస్లో ఉంది అని చెప్పి డేటాని మన యొక్క స్మార్ట్ ఫోన్ సిపియూకి పంపిస్తూ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ మనం చూసుకుంటే గ్రావిటేషనల్ సెన్సర్ చూద్దాం ఫ్రెండ్స్. సో గ్రావిటేషనల్ సెన్సర్ ఏం చేస్తుందంటే మీ ఫోన్ యొక్క గ్రావిటీని చెక్ చేస్తుంది. దీని యొక్క యూజ్ ఏంటి అంటే మీ ఫోన్ అనేది షేక్ చేస్తున్నారా, లేదంటే కనుక టిల్ట్ చేస్తున్నారా. మనం టెంపుల్ రన్ లాంటి గేమ్స్ ఆడేటప్పుడు మనం దాన్ని టిల్ట్ చేస్తూ ఉంటాం, సో లైట్గా ఉంచుతుంటాం కదా, ఇవన్నీ కూడా గ్రావిటేషన్ సెన్సర్ వల్లనే సాధ్యపడుతుంది. ఇది సేమ్ యాక్సెలరోమీటర్ లానే వర్క్ చేస్తుంది, కాకపోతే కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది అంతే. సో గ్రావిటీ సెన్సర్, యాక్సెలరోమీటర్ సెన్సర్ అనేవి ఖచ్చితంగా అన్ని ఫోన్స్లో ఉండనే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకో సెన్సర్ని చూద్దాం, అదే గైరోస్కోప్. సో హై ఎండ్ ఫోన్స్లో మనకి ఎక్కువగా గైరోస్కోప్ అనేది ఇచ్చేవారు, కానీ ఇప్పుడు నార్మల్ బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా ఈ యొక్క గైరోస్కోప్ సెన్సర్ని ఇస్తున్నారు. ఈ గైరోస్కోప్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే దీని ద్వారా మీరు విఆర్ హెడ్సెట్ని యూజ్ చేసుకోవచ్చు. సో విఆర్ హెడ్సెట్ తెలుసు కదా ఫ్రెండ్స్. సో ఎటువైపు అయితే రొటేట్ చేస్తారో ఫోటో అనేది కూడా అటువైపే రొటేట్ అవుతుంటుంది ఆటోమేటిక్గా. సో అది గైరోస్కోప్ వల్ల సాధ్యపడుతుంది. సో మీ యొక్క ఫోన్ అనేది రొటేట్ అవుతుందా, స్పిన్ అవుతుందా, లేదంటే కనుక టర్న్ అవుతుందా అని చెప్పేది గైరోస్కోప్నే. సో నెక్స్ట్ సెన్సర్ ఏంటి అంటే లైట్ సెన్సర్. సో లైట్ సెన్సర్ అనేది మన ఫోన్ బయట ఉన్నటువంటి లైట్ని బట్టి ఆటోమేటిక్గా మీ యొక్క స్క్రీన్ బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేస్తుంది. ఫర్ సపోజ్ మీరు సన్లైట్లో ఉంటే కనుక బ్రైట్నెస్ అనేది ఆటోమేటిక్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ యొక్క ఆటో బ్రైట్నెస్ అనేది మీరు చాలా దగ్గరలో చూసే ఉంటారు. సో చాలా ఫోన్స్లో ఇప్పుడు ఆటోమేటిక్ బ్రైట్నెస్ సెన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెన్సర్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెన్సర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మీరు ఎప్పుడైనా సరే గూగుల్ మ్యాప్స్ తీసి చూసారా. సో అందులో మీరు ఒకవేళ మీ దాంట్లో గ్రావిటేషనల్ సెన్సర్ మ్యాగ్నెటోమీటర్ కానీ ఉంది అనుకోండి. సో మ్యాగ్నెటోమీటర్ ఉంటే కనుక మీకు నార్త్ ఎటువైపు అని చెప్పి ఆటోమేటిక్గా అది చూపించేస్తుంది. సో నార్త్ డైరెక్షన్లో అది మ్యాప్ని రొటేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. అంతేకాకుండా మీరు ఎటువైపు తిరుగుతున్నారో కూడా మీతో పాటు మ్యాప్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది.
సో మ్యాగ్నెటోమీటర్ యొక్క యూస్ ఇది. అలాగే విఆర్ హెడ్సెట్లో మనకి ఇక్కడ ఒక చిన్న మ్యాగ్నెట్ ఇస్తాడు, సో దాన్ని ట్రిగర్ అంటాం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతుంటే అక్కడ ఆప్షన్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది. సో గైరోస్కోప్ అనేది మ్యాగ్నెటోమీటర్ అనేది ఇప్పుడు నార్మల్గా అన్ని ఫోన్స్లో ఎక్కువగా ఇస్తున్నారు. సో ఓల్డ్ ఫోన్స్లో అయితే ఇవి అక్కడ ఆప్షన్స్ లేవు, కానీ ఇప్పుడు గైరోస్కోప్ అండ్ మ్యాగ్నెటిక్ సెన్సర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెన్సర్ ఏంటి అంటే ఓరియంటేషన్ సెన్సర్. సో ఓరియంటేషన్ సెన్సర్ అనేది మీకు బేసిక్గా తెలుసు. సో ఆండ్రాయిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓరియంటేషన్ సెన్సర్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా. సో ఇది ఏం చేస్తుందంటే మీ యొక్క ఫోన్ అనేది ల్యాండ్స్కేప్ మోడ్లో ఉందా లేదంటే పోర్ట్రేట్ మోడ్లో ఉందా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటుంది. సో మీరు మీ ఫోన్ ఎప్పుడైనా టిల్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇమేజ్ కూడా రొటేట్ అవుతుంది, చూసారా, స్క్రీన్ రొటేట్ అవుతుంది. సో స్క్రీన్ రొటేషన్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, అదే ఈ యొక్క ఓరియంటేషన్ సెన్సర్ యూజ్ అనమాట. సో దీనివల్ల మీ యొక్క స్క్రీన్ అనేది ఎటువైపు రొటేట్ చేస్తే అటువైపు అది రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రెజర్ సెన్సర్. సో దీన్నే మనం బారోమీటర్ సెన్సర్ అని కూడా అంటూ ఉంటాం. ఇది ఎక్కువగా హై అండ్ ఫోన్స్లోనే ఇస్తూ ఉంటారు. శాంసంగ్ గ్యాలక్సీ S5, S4, S6 ఇలా వీటిలో ఎక్కువగా వీటిని మనం చూస్తూ ఉంటాం బారోమీటర్ సెన్సర్ అనేది. సో బారోమీటర్ సెన్సర్ దేనికి పనికొస్తుందంటే ఫర్ సపోజ్ మీ యొక్క లొకేషన్ని బట్టి గూగుల్ మీ యొక్క వెదర్ రిపోర్ట్ని ఇస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ బారోమీటర్ ఉంటే కనుక ఇంకా యాక్యురేట్గా మీకు రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ మనకి ప్రాక్సిమిటీ సెన్సర్. సో ప్రాక్సిమిటీ సెన్సర్ అనేది బేసిక్గా ఎవ్రీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఇస్తారు మనకి. ఎవ్రీ స్మార్ట్ ఫోన్లో కూడా ఉంటుంది, యాపిల్ ఫోన్స్లో కూడా మనకి ప్రాక్సిమిటీ సెన్సర్ అనేది ఉంటుంది. ప్రాక్సిమిటీ సెన్సర్ యూజ్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క స్క్రీన్ని కాల్ వచ్చినప్పుడు చెవి దగ్గర పెట్టుకుంటే ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది టర్న్ ఆఫ్ అవుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇక్కడ స్కిన్ అనేది టచ్ అవ్వకుండా ఉండేందుకు ఆ యొక్క సెన్సర్ని మనకి ఏర్పరచడం జరిగింది. సో ఏమవుతుందంటే ఏదైనా సరే మీ ఫోన్ కాల్ వచ్చినప్పుడు దాన్ని మీరు చెవి దగ్గరగా పెట్టుకుంటే కనుక వెంటనే స్క్రీన్ అనేది టర్న్ ఆఫ్ అవుతుంది. అంటే దాని చుట్టూరు ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ కానీ వచ్చిందా లేదా, ఏదైనా సరే ఉందా లేదా అని చెప్పి చెక్ చేయడం కోసం ఈ ప్రాక్సిమిటీ సెన్సర్ యూజ్ అవుతుంది. సో కాల్స్ టేకప్ చేసేటప్పుడు మీకు ఈ ప్రాక్సిమిటీ సెన్సర్ బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ సెన్సర్ గురించి చూసేసరికి మనకి ఇక్కడ యాంబియంట్ టెంపరేచర్ సెన్సర్. సో యాంబియంట్ టెంపరేచర్ సెన్సర్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మీ యొక్క ఫోన్లో ఇన్బిల్ట్గా థెర్మోమీటర్ ఉంటుంది, కాకపోతే ఇది ఓన్లీ ఇన్బిల్ట్ బ్యాటరీ అండ్ డివైస్ టెంపరేచర్ మాత్రమే చెక్ చేస్తూ ఉంటుంది. అండ్ నార్మల్గా అవుటర్ టెంపరేచర్ కూడా చెక్ చేసే ఫోన్స్ ఉన్నాయి, కానీ ప్రెజెంట్ అయితే అవుటర్ టెంపరేచర్ చెక్ చేసే సెన్సర్స్ అయితే ఇవ్వడం లేదు. ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఫోన్స్ హీట్ అవుతుంటాయి. సో హీట్ అవుతుంటాయి కాబట్టి యాక్యురేట్గా రిజల్ట్స్ని చూపించు. ఒకవేళ ఫర్ సపోజ్ మీ స్మార్ట్ ఫోన్ ద్వారా మీరు టెంపరేచర్ని చెక్ చేయొచ్చు అని చెప్పినప్పటికీ అది యాక్యురేట్ రిజల్ట్స్ని చూపించదు. సో కాబట్టి టెంపరేచర్ సెన్సర్ని ఇప్పుడు ఇవ్వడం మానేశారు. నెక్స్ట్ సెన్సర్ చూసుకుంటే మనకి పెడోమీటర్. సో పెడోమీటర్ ఏంటి అంటే మీరు ఎన్ని స్టెప్స్ అనేవి వేస్తున్నారని చెప్పడం కోసం పెడోమీటర్ అనేది యూజ్ అవుతుంది. నార్మల్గా పెడోమీటర్ లేని ఫోన్స్లో యాక్సెలరోమీటర్ని యూజ్ చేసి స్టెప్స్ని కౌంట్ చేయొచ్చు, కానీ పెడోమీటర్ ఉంటే అది ఇంకా యాక్యురేట్గా ఫుడ్ స్టెప్స్ అనేవి చూపిస్తుంది. సో పెడోమీటర్ సెన్సర్ అనేది మీకు యాక్యురేట్గా ఫుడ్ స్టెప్స్ని చూపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెన్సర్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఇప్పుడు లో ఎండ్ ఫోన్స్లో కూడా ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది ఇస్తున్నారు. సో ఎడిషనల్ సెక్యూరిటీ ఇస్తుంది మీ ఫోన్కి. ఇది జస్ట్ ట్యాప్ చేస్తే విత్ ఇన్ మిల్లీ సెకండ్స్లోనే మీ ఫోన్ అనేది అన్లాక్ అయిపోతుంది. సో ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అనేది ఇంత బాగా డెవలప్ అయ్యాయి. నెక్స్ట్ వన్ మనకి చూసుకుంటే ఐఆర్ బ్లాస్టర్. ఐఆర్ బ్లాస్టర్ని యూజ్ చేసి మీరు ఏం చేయొచ్చు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి టీవీ కానీ ఏసీ ఏదైనా సరే రిమోట్తో వర్క్ అయ్యేటువంటి వాటిని ఏదైనా సరే కంట్రోల్ చేయొచ్చు. ఈ మధ్యలో ఎక్కువగా ఐఆర్ బ్లాస్టర్ని ఇవ్వడం తగ్గించేశారు. జియోమీ, రెడ్మీ వాళ్ళు మాత్రం ఐఆర్ బ్లాస్టర్ని ఇవ్వడం అలానే కంటిన్యూ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి శాంసంగ్ వంటి ఫోన్స్లో ఎక్కువగా ఐఆర్ బ్లాస్టర్ని ఇచ్చేవారు. S7 నుంచి ఇవ్వడం మానేశారు. సరే S6లో కూడా మనకి ఈ ఐఆర్ బ్లాస్టర్ అనేది ఇవ్వడం జరిగింది. హార్ట్ రేట్ సెన్సర్. సో ఎక్కువగా హార్ట్ రేట్ సెన్సర్స్ మనం చూసేది శాంసంగ్ గ్యాలక్సీ ఫోన్స్లో, అది కూడా హై అండ్ ఫోన్స్ అయినటువంటి S5, S6, S7 ఇలాంటి వాటిలోనే ఇస్తూ ఉంటారు. హార్ట్ రేట్ సెన్సర్ దేనికి ఉపయోగపడుతుంది, దీని గురించి పేరులోనే ఉంది. సో హార్ట్ రేట్ అంటే మీ యొక్క హార్ట్ ప్రెషర్ అనేది అది క్యాలిక్యులేట్ చేస్తుంది, మీ స్ట్రెస్ లెవెల్స్ని కూడా ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. అయితే ఇది అంత యాక్యురేట్గా చూపించడం లేదు. S5లో అయితే మాత్రం, S6లో దీన్ని డెవలప్ చేసి ఉండొచ్చు, బట్ 2-3 టైమ్స్ కల్లా ఇది యాక్యురేట్ అయిపోతుంది. సో ఈజీగా మీ యొక్క హార్ట్ రేట్ సెన్సర్ని మీరు చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మన స్మార్ట్ ఫోన్స్లో ఉండేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సర్స్. అండ్ మెయిన్లీ మన ప్రెజెంట్ స్మార్ట్ ఫోన్స్లో ఉండేటువంటి సెన్సర్స్ గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అండ్ ఇంతకు మించి ఇంకేమైనా సెన్సర్స్ ఉంటే కనుక, నాకు రేడియేషన్ సెన్సర్ లాంటివి ఉంటాయని తెలుసు, కానీ అవి ఏంటంటే మనకి ఇప్పుడు ఉండే స్మార్ట్ ఫోన్స్లో అయితే లేవు. సో ఉండే సెన్సర్స్ని మాత్రమే నేను చెప్పాను ఫ్రెండ్స్. సో ఎడిషనల్గా ఏదైనా సరే సెన్సర్ని నేను మర్చిపోయి ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అయితే ఒక్క విషయం, సో వీడియో మీకు ఇంతవరకు చూసారు అంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది, ఆ విషయం నాకు అర్థమైంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అంటే కనుక
వెంటనే కిందన డిస్క్రిప్షన్లో నా యొక్క ఛానల్ లింక్ ఉంటుంది. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు ఆ ఛానల్ని ఉదయ్ టెక్ టిప్స్ అని సెర్చ్ చేసి ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఫేస్బుక్లో కూడా ఉదయ్ టెక్ టిప్స్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే కనుక మన ఛానల్ వచ్చేస్తుంది. సో ఛానల్కి లైక్ చేయండి. మీ యొక్క సజెషన్స్ని, ఒపీనియన్స్ని, ఏదైనా సరే క్వశ్చన్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో లీవ్ చేయండి. అలాగే టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. మన ఛానల్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.